రెండేళ్ల కవల పిల్లలను చంపి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తల్లి చెల్లారి సాయిలక్ష్మి. హైదరాబాద్ బాలానగర్లో ఈ విషాద సంఘటన జరిగింది. పద్మారావు నగర్ ఫేజ్ 1లో ఉంటున్న సాయిలక్ష్మి, అనిల్ కుమార్ దంపతులకు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాసిత వల్లి ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రెండేళ్ల బాబు, పాపను గొంతు నులిమి చంపి 3వ అంతస్తు పైనుంచి దూకేసింది తల్లి సాయిలక్ష్మి. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సాయిలక్ష్మి, అనిల్ కుమార్ దంపతులది కృష్ణా జిల్లా నూజివేడు. అనిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరికి కవల పిల్లలు, ఒక పాప, బాబు ఉన్నారు. బాబుకి సరిగా మాటలు రాకపోవడంతో స్పీచ్ థెరపీలో జాయిన్ చేశారు. పాప కూడా తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని కన్నావంటూ సాయిలక్ష్మితో తరచూ భర్త అనిల్ గొడవ పడేవాడని సమాచారం. నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి రాకుండా జీడిమెట్లలోని బంధువుల ఇంటికి వెళ్లాడు అనిల్. అక్కడి నుంచి విశాఖలో జరిగే ఒక ఫంక్షన్కి వెళ్లానని ప్లాన్ చేసుకున్నాడు. ఇంట్లో భర్త లేని సమయంలో పిల్లలను చంపి బిల్డింగ్ పై నుంచి దూకేసింది సాయిలక్ష్మి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. బాలానగర్ పరిధిలోని పద్మానగర్లో పిఎంఆర్ అక్రేడ్ మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ 3rd ఫ్లోర్లోనే ఉంటున్నారు ఇద్దరు దంపతులు కూడా. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు సాయిలక్ష్మి బిల్డింగ్ పై నుంచి దూకింది. అంతకుముందే తన ఇద్దరు పిల్లల్ని కూడా, ఒక బాబు ఒక పాపను, ఇద్దరిని గొంతు నులిమి హత్య చేసింది. ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన తర్వాత సాయిలక్ష్మి బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యంగా ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే చెప్తున్నారు పోలీసులు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి, భార్యాభర్త మధ్య కూడా. ఇన్సిడెంట్ జరిగినప్పుడు భర్త అనిల్ కూడా ఇంట్లో లేనట్లుగా తెలుస్తుంది. తను జీడిమెట్లలో ఉన్నటువంటి బంధువుల ఇంటికి వెళ్ళాడు. అయితే వీళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా కవలలు, సాయిలక్ష్మికి అనిల్కి ఇద్దరికి కూడా. అందులో ఒక బాబుకు మాటలు సరిగ్గా రావడం లేదని చెప్పి స్పీచ్ థెరపీలో కూడా జాయిన్ చేశారు. కానీ ఇద్దరి మధ్య ఇలాంటి పిల్లల్ని నువ్వు కన్నావు అని చెప్పి అనిల్ సాయిలక్ష్మి మధ్య తరచూ గొడవలు అయ్యేవి అని తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎంతో కాలంగా గొడవలు ఉన్నా కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ కానీ లేకపోతే నేబర్స్కి కానీ ఎవరు కూడా చాలా బాగానే ఉండేవాళ్ళు, ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నారు. సరే, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? అంటే వాళ్ళ మధ్య గొడవలు అయ్యాయని చెప్తున్నారు. ఆ టైంలో తను ఉన్నాడో మనకు తెలియదు. అది మనకైతే మామూలుగా అందరూ ఎవరు పక్కింటి వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. అసలు గొడవ పడ్డట్టు కూడా ఏమీ ఎన్నడూ రాలేదు. మన దరిదాపులకు కూడా దగ్గర రాలేదు. ఎప్పుడు ఏ ఇష్యూ వీళ్ళకి ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది. వాళ్ళ ఫాదరు ఇక్కడనే పక్క కాలనీలో ఉంటాడు. కనీసం ఆయనకు కూడా తెలియాలి కదా. మరి ఆయన ఏమైనా తెలిసిందా? ఇంతవరకు అయితే రాలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో కేవలం ఆమె సాయిలక్ష్మి మాత్రమే ఉన్నట్టుంది, భర్త కూడా లేడు. సో తను దూకగానే వచ్చారు. నేనే ఫోన్ చేశాను. ఇట్లా అయ్యి మా అబ్బాయి నన్ను లేపాడు. లేపి వచ్చేవరకు అయితే నేను అనుకున్నాను ఏదైనా వెహికల్ డాష్ ఇచ్చిపోయిందేమో అనుకున్నాను. మా ఇంట్లో ఉన్న వాళ్ళని అనుకోలేదు. చూసే వరకు మన ఇంట్లో వాళ్ళని వీళ్ళు చెప్పే వరకు నేను ఆయనకు ఫోన్ చేశాను. అనిల్ వైఫ్ అంటే ఇట్లా ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అనిల్ అంటే ఇంట్లోనే ఉన్నాడని మేము అనుకున్నాను. చేస్తే మియాపూర్లో ఉన్నాను. మియాపూర్లో ఎందుకంటే ఫంక్షన్ పోతున్నాం సార్, ఇట్లా వైజాగ్ మా అన్న వదినే నేను పోతున్నాం అని అంటే వాళ్ళ మీ వైఫ్ వాళ్ళ ఫాదర్కు ఇట్లా ఇంటిమేట్ చేయండి, రమ్మనండి, అర్జెంట్ ఉన్నది ఇక్కడ రమ్మనండి అని చెప్పాను. 10-15 నిమిషాల్లో మేము అప్పటికే అంబులెన్స్ వచ్చిన్నది. అంబులెన్స్ వాళ్ళు ఆల్రెడీ అప్పటికే చనిపోయి ఉన్నది. ఇట్లా మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి సార్, అప్పటికి రాలేదు కదా మరి వాళ్ళు ఫాదర్ మదర్ అంటే నేను మా అంబులెన్స్ అతను చెప్తే నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఏమైంది రాలేదు చెప్పినామంటే చెప్పింది సార్. ఏమైంది సార్ అని అడిగాను. ఇట్లా అంబులెన్స్ అతను చెప్పమన్నాడు. ఉన్న విషయం చెప్పండి అంటే ఇట్లా సూసైడ్ చేసుకుంది రాని అంటే అర్జెంటుగా అతను కూడా ఒక 20-25 మినిట్స్లో వచ్చేసి వీళ్ళు కూడా ఫోన్ పెట్టాకనే వీళ్ళు వచ్చారు. ఈ ముగ్గురు మృతదేహాలను గాంధీ తరలించారు. అక్కడ పోస్ట్మార్టం పూర్తి అవుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. సో నూజివీడికి చెందినటువంటి అనిల్ పైన కూడా ఇప్పటికే బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రవికుమార్, NTV, బాలానగర్ నుంచి.